శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం భాగవతంలో జ్ఞానమైత్రేయం, హిరణ్యాక్ష హిరణ్యకశ్యపుల గురించి ఇవాళ మనం తెలుసుకుంటున్నాం. ఏమిటంటే, స్వయంభువ మనువు శతరూపలకి, వీళ్ళిద్దరి దంపతులకి కూడా ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కొడుకులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కూతుళ్ళు వీళ్ళకి జన్మించారు. ఎవరెవరండి? ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడు అనే ఇద్దరు కొడుకులు. కూతుళ్ళు ఎవరెవరు? ఆకూతి, దేవహూతి, ప్రసూతి. ఆకూతినేమో రుచి ప్రజాపతికి ఇచ్చాడు, దేవహూతిని కర్తమ ప్రజాపతికి ఇచ్చాడు, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే ఇవాళ మనం తెలుసుకోవలసినటువంటి అసలైనటువంటి విషయం ఏమిటి అంటే, దక్ష ప్రజాపతికి పెళ్లి చేశాడు కదా, దక్ష ప్రసూతిని ఇచ్చి వివాహం చేశాడు కదా, వాళ్ళ కుమార్తె చేసినటువంటి ఈ కథే ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. దక్ష ప్రజాపతి కుమార్తెల్లో దితి అని ఒక కూతురు ఉంది. ఈ కూతుర్ని కశ్యప ఋషి తాలూకా 13 భార్యల్లో ఒకటి. కశ్యప ఋషి తాలూకా 13 భార్యల్లో దక్ష ప్రజాపతి తాలూకా ఎవరు? ప్రసూతి. దక్ష ప్రజాపతి ప్రసూతి కూతురు అన్నమాట. ఈ ప్రసూతి కూతురు దితి ఎవరికి? కశ్యప ఋషి తాలూకా 13 భార్యలో దితి ఒకటి. ఒకరోజు కశ్యపుడు ఏమిటి చేశాడు? సాయం సంధ్యాగ్ని అంటే సాయం సంధ్య చేసుకుని అర్ఘ్యం ఇచ్చుకుంటున్నాడు. ఇంకా అప్పుడు కర్మ ఇంకా అది అనుష్ఠానం కూడా పూర్తి కాలేదు. పూర్తి అయిన తర్వాత ధ్యానంలో కూర్చున్నాడు. వెంటనే ఏమిటి చేసింది దితి? ఎవరి దగ్గరికి? భర్త అయినటువంటి కశ్యప ఋషి దగ్గరికి వెళ్ళి విపరీతమైనటువంటి కామ కోరికతో, అంటే విపరీతమైనటువంటి కామభోగం, కామవాంఛతో విడిపోయి, సంతానం నాకు కావాలి, వెంటనే సంభోగ సుఖం ఇస్తావా ఇయ్యవా అని పీక మీద పెట్టి కూర్చుంది. అప్పుడు కశ్యప ఋషి చెప్పాడు, బోధపరిచాడు, నయాన్ని చెప్పాడు. ఎంత బాగా చెప్పినప్పటికీ కూడా ఇది అసుర సంధ్య, అంటే రాక్షసులు తిరుగుతున్నటువంటి సమయం. కొంచెం సేపు ఆగితే రాత్రి అవుతుంది. అప్పుడు ఇది భగవంతుడు సాక్షాత్తు నిర్ణయించినటువంటి సమయం. కాబట్టి ఈ వేళలో భూతగణాలతో త్రినేత్రుడు సంచరించే వేళ. ఒక్క ముహూర్త కాలం ఆగమని ఎంత నచ్చ చెప్పినా కూడా, భర్త ఎన్ని విధాలు చెప్పినా, నిర్బంధించి చెప్పినా కూడా వినలే. చివరికి ఏమిటి చేసింది? ఈ దితి భర్తను నిర్బంధించి తన కామ కోరికను తీర్చుకున్నాడు. ఆ తర్వాత తన తొందరపాటుకు తనే సిగ్గుపడి చింతిస్తున్నటువంటి దిత్తో కశ్యపుడు ఇలా అన్నాడు, ఓ సుందరి, నువ్వు చేసినటువంటి ఈ పనికి మాలిన పని వలన నీ గర్భంలో 2 ఘోర రాక్షసులు పుట్టి లోకకంటకులై విష్ణుమూర్తి చేత చంపబడతారు. కానీ నీకు మనవుడు మాత్రము పరమ భాగవతోత్తముడై దిగంతాల్లో శాశ్వత కీర్తిని పొందుతాడు. ఇది విని దితి ఖిన్నురాలైంది. అయినా తన పుత్రుడు విష్ణుమూర్తి చేత చంపబడతారు అని, మనవుడు పరమ భాగవతోత్తముడవుతాడని సంతోషించింది. తనకు పుట్టబోయే పుత్రుల వలన దేవతలకు బాధలు కలుగుతాయని భయపడినటువంటి దితి తన గర్భంలో పెరుగుతున్నటువంటి కశ్యప బీజాన్ని 100 సంవత్సరాలు వాయిదా వేసుకుంటూ, ప్రసవ సమయాన్ని వాయిదా వేసుకుంటూ భయపడుతూ అలా ఉంచింది, కాపాడుకున్నది తన గర్భంలో. ఆమె గర్భంలోంచి ఒక దివ్య తేజస్సు కనపడుతూ ఉండేది. దాని కాంతి వలన సూర్యచంద్రులు కూడా తేజోవిహీనులుగా కనిపిస్తుండేవారట. ముల్లోకాలు తల్లడిల్లుతున్నాయి. ఏమి ఉపద్రవం జరగబోతోందో అని అందరూ భయపడుతూ ఉండేవారు. ఆ ఉపద్రవం నుంచి కాపాడే దేవతలు అంతమంది కూడా బ్రహ్మను ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ వాళ్ళతో ఇలా అన్నాడు, ఏమిటని? కొన్నాళ్ల క్రితం నా పుత్రులైనటువంటి సనక సనందనానాదులు మహావిష్ణువుని సందర్శనం చేసుకోవాలి, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆశీర్వచనం తీసుకోవాలని వాళ్ళ యోగశక్తి చేత వైకుంఠధామాన్ని ప్రవేశించి
6 మహాద్వారాలను దాటి 7వ ద్వారం వద్దకు చేరారు వాళ్ళు. అక్కడ ఏమిటి చేశారు? 2 ద్వారపాలకులు చూశారు. వాళ్ళు సాధుసత్తములైనటువంటి ఈ సనకాది మునివరేణ్యం లోపలికి వెళ్ళనీయకుండా నా కొడుకుల్ని ఇద్దరిని అడ్డించేసి వాళ్ళని అడ్డడమే కాకుండా నోటికొచ్చినటువంటి తిట్లు తిట్టారు. అంటే వాక్పారుష్యాన్ని ప్రదర్శించారు. ఈ వాక్పారుష్యాన్ని ప్రదర్శించి వీళ్ళిద్దరిని అవమానం చేశారు. ఆ మహామునులకు కోపం వచ్చింది. ద్వారం దగ్గర జరుగుతున్నటువంటి కలకలాన్ని దేవలోకంలో ఉండేటువంటి వాళ్ళంతమంది వచ్చి చూస్తున్నారు. మహామునులకు కోపం వచ్చింది. వెంటనే కుమారులిద్దరు ఈ విధంగా ఆలోచించారు. ఈ వైకుంఠపురంలో అంతమంది సమానులే, అందరూ విష్ణు సమానులే, ఉచ్చ నీచ భేద భావాలు ఉండరాదు, రాగద్వేషాలు ఉండకూడదు. మరి ఈ ద్వారపాలకులు ఎందుకు ఇలా ప్రవర్తించారు? మేము విష్ణుమూర్తిని దర్శించడానికి అర్హత లేదా? అర్హులం కాదా? మీరు వైకుంఠంలో ఉండదగని విధంగా ప్రవర్తించారు కాబట్టి ఇక్కడ ఉండడానికి అర్హులు కారు అని భావించి మీ యొక్క ధూర్తవర్తనం చేత కామ క్రోధ లోభ గుణాలు తాండవించే లోకాలలో జన్మించెదరుగాక అని జయ విజయులని బడి విష్ణు ద్వార పాలకుల్ని శపించారు. బ్రహ్మగారి పుత్రులు ఇద్దరు సనక సనందనాథులు. ఈ సనక సనందాదులు ఇద్దరు కూడా వాళ్ళిద్దరు ద్వారపాలకులు జయ విజయులిద్దరిని కూడా శపించారు. అయితే ఎప్పుడైతే శపించారో వాళ్ళు ఇది తెలుసుకుని ఈ జయ విజయులు ఇద్దరు కూడా మనం చేసినటువంటి ఘోర తప్పిదం చేసామరా, ఈ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడి మాకు ఈ శాపం మొట్టమొదటి నుంచి ఉన్నదే, మేము స్వీకరిస్తున్నాం. 5 ఏళ్ల పిల్లవాడిలాగా కనిపిస్తున్నటువంటి ఆ మహామునుల పాదాలపై పడి క్షమించమని వేడుకొని మాకు మీరు శాపం ఇచ్చారు, బాగానే ఉంది అయ్యా. మీరు చిన్న వయసులో 5 ఏళ్ల వయసులో ఉన్నటువంటి భాగవతోత్తములు మీరు. అయితే ఏ జన్మలో ఉన్నా సరే మాకు మాత్రం విష్ణుమూర్తి తాలూకా స్మరణానికి మాత్రం దూరం చెయ్యకండి అని వాళ్ళు కోరారు. ద్వారం వద్ద జరుగుతున్నటువంటి కలకలం గురించి తెలుసుకుని నారాయణుడే స్వయంగా లక్ష్మీ సమేతుడే అక్కడికి వచ్చి ఆ దివ్య సుందర రూపాన్ని చూసి మునిపుంగవులు మేనులు పులకించగా వాళ్ళ స్వామిని అనేక విధాలుగా స్తుతించి తమ జీవితాలు ధన్యమైనట్లు గ్రహించిన వాళ్ళై ఎంతో బ్రహ్మానంద భరితులయ్యారు. మేము తొందరపడి ద్వారపాలకుల్ని శపించినటువంటి వైనం విన్నవించుకున్నారు. విష్ణుమూర్తి సంతోషించాడు. సద్బ్రాహ్మణులు అవమానించినందుకు వాళ్ళిద్దరికీ తగిన శాస్తి జరిగింది. అలా జరగాలి. జరిగితే రేపు ఇంకోసారి వాళ్ళు అటువంటి పని చేయరు. వాళ్ళే కాదు ఇంకెవరూ అటువంటి పని చేయరు. సేవకులు చేసినటువంటి తప్పుకి యజమానిది కూడా బాధ్యత అవుతుంది కాబట్టి తాను కూడా నిందార్హుణ్ణి అని పలికి విష్ణుమూర్తిని నన్ను మన్నించండి అని ఆ ఇద్దరు 5 సంవత్సరాల బాలుడైన సనక సనందనాథుని కోరాడు. జయ విజయులతో ఇలా అన్నాడు: మీరు అసురులై పుట్టి నాపై ఉన్నటువంటి వైరభావాన్ని పెంచుకుని ఎల్లప్పుడూ నన్ను స్మరిస్తూ 3 జన్మల తర్వాత మళ్ళీ నా దగ్గరికి వస్తారు. ఇంతకుముందు మీరు ఒక పనికిమాలిన పని చేశారు. లక్ష్మీదేవిని నా మందిరంలో ప్రవేశించకుండా అడ్డు తగిలినందుకు ఆమె వలన మీరు ఈ శాపాన్ని పొందారు. ఇప్పుడు ఈ మునులు వాక్యించి ఆ శాపం మీకు ఫలిస్తుంది అని చెప్పి నిష్క్రమించాడు విష్ణుమూర్తి. జయ విజయులు వైకుంఠం నుంచి పడిపోయి దితి గర్భంలో ప్రవేశించారు. వారితో వచ్చినటువంటి వైష్ణవ తేజమే దితి గర్భం నుంచి ప్రకాశిస్తోంది. ఇది అంతా విష్ణుమూర్తి తాలూకా లీలా విలాసమే. ఇది ఎవరికీ అర్థం కాదు. ఆ పరమేశ్వరుడే అందరినీ రక్షిస్తాడు. మీరంతా నిశ్చిత్తంగా ఉండండి, మళ్ళీ రండి అని చెప్పేసి బ్రహ్మ ఈ విషయం చెప్పాడు. నాయన దితి గర్భంలో ఉన్నది మరి ఎవడూ కాదు, సాక్షాత్తు మా పిల్లల్ని అనవసరంగా నిందించినటువంటి జయ విజయులు అనేటువంటి ద్వారపాలకులు వాళ్ళ తాలూకా శాపానికి గురైనటువంటి జయ విజయులు ఇద్దరు కూడా ప్రస్తుతం దితి గర్భంలో ఉన్నటువంటి ఆ ఇద్దరే రాక్షసులు అని చెప్పాడు. అయితే దితి రాబోయే అనర్థాలను గురించి విచారిస్తూ బాధపడుతూ కిన్నురాలై తన పుత్రులు లోకకంటకులవుతారనే భయంతో 100 సంవత్సరాలు గర్భిణీగా ప్రసవం కాకుండా కాపాడుకుంటూ చివరికి 2 మగబిడ్డలకి జన్మనిచ్చింది. ఆ సమయంలో భూమి కంపించింది, పర్వతాలు అదిరిపోయాయి, సముద్రం అల్లకల్లోలం అయిపోయింది, విపరీతమైన గాలులు వీచాయి, నెత్తుడి వర్షాలు కురిసాయి, అనేకమైన ఉత్పాతాలు సంభవించాయి. కశ్యపుడు వారికి ఏమిటని పేరు పెట్టాడు? హిరణ్యకశ్యపులని పేర్లు పెట్టాడు. ఇద్దరూ సాటి లేనటువంటి తేజస్సుతో పెరిగి బలపరాక్రమవంతులై తపస్సులు చేసి బ్రహ్మ వలన వరాలు పొందిన వాళ్ళై దండయాత్రలకి ఊరి మీద బయలుదేరారు. హిరణ్యకశ్యపుడు ముల్లోకాలని పాలకుల్ని జయించి తమకు మృత్యు భయం లేదని మదాంధుడై విరాజిల్లుతున్నాడు.
హిరణ్యాక్షుడు తనకు ఎదురు నిలిచి పోరాడగలే వీరుడెవడు ఎక్కడున్నాడని వెతుకుతూ భూలోకమంతా గాలించి చూశాడు. అటువంటి వాళ్ళు ఎవరూ కనిపించకపోవడం చేత స్వర్గలోకంలో ప్రవేశించి దేవతలపై దండెత్తడానికి సిద్ధపడేసరికి ఇంద్రునితో సహా దేవతలంతమంది కూడా స్వర్గలోకాన్ని విడిచిపెట్టి పారిపోయారు. ఒరే పిరికి పందల్లారా అని దేవతల్ని తిట్టుకుంటూ, మమ్మల్ని ఎదిరించే వీరుడే దేవలోకంలో కూడా లేడే అని నిరాశ చెంది గర్వాతిశయంతో అహంకారంతో హిరణ్యాక్షుడు సముద్రంలో ఎవరైనా ఉండబోతారా అనుకుంటూ సముద్రంలో ప్రవేశించాడు. అతని తేజస్సును చూసి భరించలేనటువంటి వరుణుడు వాళ్ళ తాలూకా సైన్యం సాగరం అడుక్కి పారిపోయింది. హిరణ్యాక్షుడు వరుణ్ణి రాజధాని అయినటువంటి విభావరి నగరానికి వెళ్ళి కొలువు తీర్చి ఉన్నటువంటి పాతాళ లోకపురాజు అయినటువంటి వరుణ్ణి కించపరిచే స్వరంతో మాట్లాడాడు. ఏమిటన్నాడు? ఒరే వరుణుడా, నువ్వు ప్రపంచంలో పెద్ద గొప్ప బలశాలివిటి కదా, వీరాది వీరుడుట, సూరాది సూర్యుడుట. నువ్వు ఇలా వచ్చి నన్ను ఎదుర్కోవడానికి నీ సిద్ధమైతే రా, ఎదుర్కొందాం, బలాబాలీలు తెచ్చుకుందాం, నీ బండారం బయటపెట్టి నిన్ను నీళ్లపాలు చేసేస్తాను, నీకు దమ్ముందా రా, పీక్కుడు బప్ప అని తొడ కొడుతున్నాడు. వరుణుడు పరిస్థితిని చూసి గ్రహించి ఆగ్రహాన్ని దిగమింగుకుని చాలా వ్యూహంగా ప్రవర్తించాడు. ఇక్కడ ఒరే నాయన, దానవ వీరుడా, ఎవరితోని యుద్ధం చెయ్యకూడదనేటువంటి నియమంతో నేను బతుకుతున్నాను. నిన్ను ఓడించగలిగినటువంటి ఏకైక వీరుడు వైకుంఠంలో ఉంటాడు. అక్కడికి వెళ్ళి నీ బలాబలాలు తెచ్చుకో. వైకుంఠవాసుడైనటువంటి విష్ణుమూర్తి నీలాంటి ఎంతమంది రాక్షసులను హతమార్చేశాడు. నువ్వు కూడా వెళ్ళి ఆ జాబితాలో చేరిపోవాలని అంత సంతోషంగా ఉంటే వెళ్ళి నువ్వు ఆ యుద్ధానికి వెళ్ళి కాలు దువ్వుకో అని విష్ణుమూర్తి అందరి కోరికల్ని తీర్చే దయామయుడురా, నీ కోరికని కూడా తీరుస్తాడు. నీకు అంత సరదాగా ఉంటే నువ్వు అక్కడికే వెళ్ళి అని ఆ రాక్షసుడిని పంపించాడు. మహాబల మదాంధుడైనటువంటి అహంకారంతో విర్రవీగుతున్నటువంటి కథనకండూతితో విష్ణువుని ఎదుర్కోవడానికి వైకుంఠం వైపు దూసుకు వెళుతున్నటువంటి ఆ దానవ వీరుణ్ణి దారిలో నారదముడు కనిపించి, నాయన ఎక్కడికి బయలుదేరుతున్నావు అంటే, నేను అక్కడికి వెళుతున్నాను అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వైకుంఠానికి వెళ్ళిపోతున్నావు నువ్వు. అక్కడ వైకుంఠంలో ఆయన లేడు. శ్రీహరి మొత్తం విష్ణుమూర్తి ప్రస్తుతం యజ్ఞవరాహ రూపంలో రసాతల నుంచి భూమిని ఉద్ధరించడానికి వెళ్ళాడు. అక్కడే ఆయన్ని కలుసుకోవచ్చు అని చెప్పాడు. ఈ రాక్షసుడు ఉగ్ర రూపంతో పట్టాలైనటువంటి ఆగ్రహంతో పర్వతంలా నడుచుకుంటూ సముద్రంలోకి ప్రవేశించి పాతాళ లోకాలను చేరిపాడు. అక్కడ భూమండలాన్ని తన కొమ్ముతో ఎత్తడాన్ని సిద్ధంగా ఉన్నటువంటి ఆ వరాహమూర్తిని చూసి, ఈ పంజ దేవతల తాలూకా విష్ణువా అని వెటకారంగా పెడబొబ్బలు పెట్టి అరిచి నవ్వుకుంటున్నాడు. విష్ణుమూర్తి తన వీక్షణ మాత్రం చేత ఆ దానవుని దేహకాంతినంతా హరించేశాడు. భూమి మీద సంచరించే ఈ పంది సముద్ర గర్భంలో ఏ విధంగా వేరే విహారం ఎలా చేయగలుగుతున్నది అని రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. రాక్షసులకు చెందినటువంటి రసాతల నుంచి భూమండలాన్ని దొంగలించడానికి ప్రయత్నించి ఆ వరాహాన్ని అంతం చెయ్యాలని గదాధారి ముందుకు వస్తున్నటువంటి రాక్షసును చూసి ఆ యజ్ఞవరాహమూర్తి భూమండలాన్ని తన కొమ్ముతో ఎత్తుకుని సముద్రం ఉపరితలం వైపు జోరుగా వెళ్ళిపోతున్నాడు. హిరణ్యాక్షుడు అతను వెంబడిస్తూ, ఒయ్యి వరాహమా, నిన్ను ఎన్ని విధాలా తిట్టినా నీకు సిగ్గులేదు, రోషం రాదు, పౌరుషం రాదు, మాయాపాయంతో భూమిని మా లోకం నుంచి ఎత్తుకుని వెళుతున్నావు. ఒరే పిరికి పంద, శక్తి ఉంటే దమ్ము ఉంటే నాతో యుద్ధం చెయ్యిరా, ఇలా పారిపోవడం కాదు అని అరుస్తున్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయి విష్ణుమూర్తి భూమిని సముద్రంపై నిలబెట్టి తన శక్తిని భూమిలో ప్రవేశపెట్టేశాడు. ఉద్ధరించబడినటువంటి భూదేవుని చూసి దేవతలు ఆనందంతో పుష్పవృష్టి కురిపించారు. మహాక్రోధంతో ముందుకు వస్తున్నటువంటి రాక్షసుణ్ణి విష్ణుమూర్తి వరాహ రూపంతో ఎదుర్కొన్నాడు. ఇద్దరి మధ్య ఘోరమైనటువంటి గదాయుద్ధం జరిగింది. బ్రహ్మాది దేవతలు ఈ భీకర సమరాన్ని చూస్తున్నారు. బ్రహ్మ విష్ణుమూర్తిని స్తుతించి, దుష్ట రాక్షసుని చంపడంలో ఏమాత్రం ఎక్కడా కూడా ఆలస్యం చేయవద్దు, ఎక్కడా కూడా అవకాశం ఇవ్వద్దు. సూర్యాస్తమయం అయితే ఆ అసురుడికి శక్తి పెరిగిపోతుంది అమాంతంగా అని ఇది ఒక్కసారి జ్ఞాపకం చేశాడు విష్ణుమూర్తి. బ్రహ్మ సలహాని చిరునవ్వుతో స్వీకరించినటువంటి విష్ణుమూర్తి తన గదాయుద్ధాన్ని మరికొంచెం వేగం చేశాడు. ఒకసారి వరాహం చేతి నుంచి గద జారిపోతే ఆ రాక్షసుడు పోరాటాన్ని విడిచిపెట్టేశాడు. రాక్షసుడు తాలూకా శౌర్య ధైర్యాలకి, రణనీతికి, యుద్ధం తాలూకా ధర్మానికి విష్ణుమూర్తి ఎంతో పొంగిపోయాడు, సంతోషించాడు. బ్రహ్మ చేసినటువంటి హెచ్చరికను గుర్తు చేసుకుని సుదర్శన చక్రాన్ని రప్పించుకున్నాడు. ఆ చక్రాన్ని చూసి రాక్షసుడు ఏమిటన్నాడో తెలుసునా? ఓహో, ఆశ్చర్యపోయాడు. ఈ చక్రం ఏమిటి చేస్తుందయ్యా అని అన్నాడు.
వెంటనే ఆ చక్రం తన ఆయుధాలను ఎందుకు పనికి రాకుండా పోవటాన్ని గుర్తించాడు. ముష్టి యుద్ధానికి దిగాడు. రాక్షస మాయల్ని ప్రయోగించాడు. తన బలమంతా ప్రయోగించి వరాహం యొక్క వక్షస్థలాన్ని కొట్టడానికి ఆరంభిస్తూ ఉంటే వరాహం వాడిని ఒక్క చెంపపెట్టుతో కూల్చేసింది. సుదర్శన చక్రం రాక్షస మాయల్ని ఆయుధాలని ఖండించేసింది. వరాహం కొట్టిన చెంపదెబ్బకి నేలకు ఒరిగినటువంటి రాక్షసుడు గిలగిలా కొట్టుకుంటూ వరాహ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి కరుణాపూరితములైనటువంటి కళ్ళతి చూస్తూ విష్ణుమూర్తి తాలూకా కళ్ళను చూస్తూ ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. దేవతలు హర్షధ్వానాలు చేసి పరమేశ్వరుని స్తుతించాడు. ఈ అవతార కార్యం ముగియగానే ఆదివరాహమూర్తి అందరినీ ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. ఇది ఇవాళ మనం తెలుసుకున్నటువంటి భాగవతంలో ఈ హిరణ్యకశ్యపుల తాలూకా విషయం.